విశ్వరూపాయ నమః శివాయ. ఈరోజు మనం మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకుందాం. పాడ్యమి రోజున శ్రాద్ధకర్మ పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విదియ రోజు శ్రాద్ధకర్మ పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. తదియలో శ్రాద్ధకర్మ పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి వ్యక్తిని మన జీవిత భాగస్వామిగా వస్తారు. చవితి రోజున శ్రాద్ధకర్మ పెడితే పగవారు కూడా మనకు శత్రువులుగా కాకుండా మిత్రులుగా మారిపోతారు. పంచమి రోజున శ్రాద్ధకర్మ పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. షష్ఠి రోజున శ్రాద్ధకర్మ చేస్తే ఇతరులకు మనము పూజనీయులుగా మిగులుతాము. సప్తమి రోజున శ్రాద్ధకర్మ పెడితే పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకుడిగా చేయబడతాము. అష్టమి రోజున శ్రాద్ధకర్మ పెడితే మంచి మేధస్సు వస్తుంది. నవమి రోజున మనము శ్రాద్ధకర్మను పెడితే ఈ జన్మలోనే కాకుండా మరు జన్మలలో కూడా మంచి భార్య వస్తుంది. దశమి తిథి రోజున శ్రాద్ధకర్మ పెడితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఏకాదశి రోజున శ్రాద్ధకర్మలు పెడితే వేద విద్యా పారంగతులు అవుతారు. ద్వాదశి రోజున శ్రాద్ధకర్మ పెడితే స్వర్ణాభరణములను సమకూరుస్తుంది మనకి. త్రయోదశి రోజున శ్రాద్ధకర్మ పెడితే సత్సంగాన్ని, మేధస్సును, పుష్టిని, సమృద్ధిని, దీర్ఘాయుషు ఇలా మొదలగు సౌభాగ్యాలను సమకూరుస్తుంది. చతుర్దశి తిథి రోజున మనము శ్రాద్ధకర్మ పెడితే మనకి చాలా మంచిది జరుగుతుంది. ఈ చతుర్దశి రోజున ముఖ్యంగా అగ్ని ప్రమాదాలకి లేక రైలు ప్రమాదాలు, వాహన ప్రమాదాల వల్ల చనిపోయిన వాళ్ళకి ఈ మహాలయ పక్షంలో చతుర్దశి తిథి చాలా మంచిది. ఆ రోజున పితృకర్మ చేయటం చాలా ఉత్తమం. అమావాస్య రోజున సకలాభిష్టాలు సిద్ధిస్తాయి.